దమ్ముంటే చర్చకురా, డేట్ నువ్వే ఫిక్స్ చేయి, టైం నువ్వే చెప్పు, నేను సింగిల్గా వస్తా అని సవాల్ చేసుడు కామనే. అవతలోళ్ళు సుతా నేను రెడీ పక్కా వస్తా అని అంటారు, కానీ అస్సలు టైంకు ఏదో చెప్పి జారుకుంటారు, లేదంటే పోలీస్ లాగబట్టుడో నడుస్తుంది. ఓ కాళ్ళ నియంగానే చర్చ చేయాలి, నియమేందో అందరికీ తెలవాలంటే ఏడ మాట్లాడాలనో గాడ మాట్లాడాలి. ఇప్పుడు ఇవన్నీ దేనికి చెప్తున్నామంటే ఇంకా కొన్ని గంటలైతే సవాల్ రాజకీయం చాలు కాబోతుంది. మళ్ళా రామన్న సవాలియాల్లో రానే వచ్చింది. పొద్దుగాలనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కాడికి వచ్చి కూకుంటాడట పాటోళ్ళని ఎండబెట్టుకొని. ఎవలేలు వల్ల రైతులకు ఫాయిదా అవుతుందో చర్చ కేసీఆర్ గారు రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి అని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ సవాల్ చేస్తే ఏమో బాబురాడు బాయికాన్నే ఉంటాడు, నేను వస్తా కానీ అసెంబ్లీకి కాదు ప్రెస్ క్లబ్ కు అని రావన్నే ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చర్చలు చేస్తారు, నడుమిట్లా మనం ఎందుకు అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. అది కూడా అసెంబ్లీలోనే చేయాలని కండిషను. ఎందుకంటే ఎమ్మెల్యేలను గెలిపించింది సభలో మాట్లాడేతానికి, బయట ఏడంటాడు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ అవి రికార్డులకు రావు. మరి లేలే ప్రెస్ క్లబ్ కే వస్తా అని ఈసారు అయిన దానికి మా సీఎం కాదు మేము వస్తాం, మాతో చర్చ చేయాలి, నీకు మేమేసాలంటారు. రేవంత్ రెడ్డితో పోలికేందా నీకు నాకు అర్థంగా. నిజంగానే మీ అయ్యా లేకపోతే నువ్వు ఇలా ఎమ్మెల్యే అవుతుంటివా, మంత్రి అవుతుంటివా, ముఖ్యమంత్రిని రమ్మనంటావా? ఏడికి రమ్మంట? ప్రెస్ క్లబ్ కురా, బోర్డ్స్ క్లబ్ కురా, కంట్రీ క్లబ్ కురా, అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మనకి? ఇవన్నీ తీసేసి మరి అన్నీ కూర్చోండి. రోజు తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి తెచ్చే పని మీద ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి సెంట్రల్ వాళ్ళని కలుస్తున్నాడు మునుం పెట్టి. చూడాలి మరి రేపు ఏమవుతుందో.